రైట్, పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి అగ్నిగుండంగా మారింది. ఎన్నికల అనంతర హింసతో అడ్డాడుకుతున్నటువంటి బెంగాల్లో ఏకంగా పార్లమెంటు సభ్యుల లక్ష్యంగా దాడులు జరగడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు టీఎంసీ ఎంపీలపై దాడులు జరగడంతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత పతాక స్థాయికి చేరుకుపోయాయి. ఇక దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని సోనార్పూర్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లినటువంటి టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గాయపడిన అభిషేక్ బెనర్జీకి ప్రస్తుతం ఆయన నివాసంలోనే చికిత్స కొనసాగుతోంది. అయితే అభిషేక్ బెనర్జీపై దాడి మరవకముందే బెంగాల్లో మరో ఎంపీపై దాడి జరిగింది. హుంగ్లీ జిల్లాలోని సీనియర్ టీఎంసీ నేత ఎంపీ కళ్యాణ్ బెనర్జీని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఆయన తలపై రాళ్లతో కొట్టడంతో కళ్యాణ్ బెనర్జీకి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. తీవ్ర గాయాలతో ఆయన రోడ్డుపైన కుప్పకూలిపోయారు. వరుస దాడులపై తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటికి నిరసనగా జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నాకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఒక ఘటన మరవక ముందే మరో ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు నిరసనకారులపైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించడం లేదు? ఇక్కడ ప్రభుత్వం స్పందించడం లేదు అన్నటువంటిది కాదు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసేసి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా ఈరోజు కొద్దిసేపు క్రితంగా అటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు, దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేశారు అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటిది తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంటే ఎంపీలు. దాదాపు నిన్న సాయంత్రము ఇటు ఖచ్చితంగా అంటే నిన్న సాయంత్రము ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్త మరణించారు అన్నటువంటి వార్త, అంటే ఏదైతే ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులతో ఘర్షణలతో మరణించినటువంటి తర్వాత అంటే ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఇటు మమతా బెనర్జీకి మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు అతడు దాదాపు 2 వీలర్ మీద వెళ్లి వాళ్ళని పరామర్శించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉండేటటువంటి కొంతమంది సోనాపూర్ అన్నటువంటి విలేజ్, సోనాపూర్ విలేజ్ లో చాలా మంది అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి యువకులు తర్వాత చాలా మంది కూడా గుమిగూడారు. ఆయన వస్తున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారం కూడా ఆ గ్రామంలో ఉండేటటువంటి యువకులకు తెలుసు. వారందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ అటు అంటే రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి వారితో ఉండేటటువంటి ఫోటోలను అన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేయడము, వీరికి మరొకసారి బీజేపీ హస్తం ఉంది అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఇటు ఆరోపణలు చేస్తున్నటువంటి దాదాపు నిన్న ఏదైతే అభిషేక్ బెనర్జీ వెళ్లేటటువంటి సమయంలో గుడ్లు అంటే కోడిగుడ్లతోటి తర్వాత చెప్పులతోటి రాళ్లతోటి కూడా దాడి చేసినటువంటిది, దొంగ దొంగ అంటూ కూడా నినాదాలు చేసి ఆయన దాదాపు ఒక 300 మీటర్స్ వరకు కూడా పరిగెత్తించినటువంటి విజువల్స్ మనం చూసాము. ఆ రక్షణగా అక్కడ ఉండేటటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుపడ్డాము. కానీ హెల్మెట్ ఉండడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అంటూ మమతా బెనర్జీ ఏకంగా ఆయనకు అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలకు కలిసి అతనికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ దాదాపు ఇది మనకు సోనాపూర్ కి దగ్గర ఉండేటటువంటి బెల్ వ్యూ అన్నటువంటి హాస్పిటల్. ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందించట్లేదు, కావాలనేసి అక్కడ డాక్టర్లు నెగ్లిజెన్స్ చేశారంటూ కూడా ఏకంగా మమతా బెనర్జీ అదే హాస్పిటల్కి వచ్చి అక్కడ డాక్టర్లను కొంత బెదిరించినటువంటి సన్నివేశం అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ తర్వాత డాక్టర్ తో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్స్ అంతా కూడా బయట పెట్టినటువంటిది బీజేపీ. దాదాపు దీనికి సంబంధించి కావాలనేసి తన మేనల్లుడు హెల్మెట్ లేకపోతే చనిపోయేవాడు అంటూ కూడా తీవ్రంగా కూడా ఆమె విమర్శలు చేసినటువంటిది, తీవ్రంగా కూడా ఇటు బీజేపీపై నిన్నటి నుంచి కూడా దాడి చేస్తున్నటువంటి దీనిపై అటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి మల్లికార్జున్ ఖార్గే ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ తర్వాత అందరూ కూడా దీనిపై స్పందించారు. ఈ ఘటన ఇలాంటి అంటే రాజకీయ పరమైనటువంటి ప్రకంపనలు అనుకోవచ్చు, రాజకీయ దాడి ఇలాంటి దాడులు చేయరాదంటూ కూడా అటు ప్రతిపక్షాలంతా కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇటు విమర్శ హస్త్రాలతో కూడా దాడి చేస్తున్నారు.
మరొకటి ఈ రోజు హుగ్లీలో దాదాపు మరొక ఎంపీ ఇటు కళ్యాణ్ బెనర్జీ కూడా హుగ్లీలో అంటే దాడులు చేస్తున్నటువంటి పక్షంలో హుగ్లీలో పోలీస్ స్టేషన్ లో వెళ్లి దాడి అంటే దానికి సంబంధించినటువంటి పోలీస్ కి సంబంధించినటువంటిది లోపలికి వెళ్లేటటువంటి హుగ్లీలో జరిగినటువంటిది అక్కడ ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ పక్కన ఉండేటటువంటి టీఎంసీ కి కొంతమంది ఆ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. తన ప్రాణాలను తీయాలన్న పనంగానే అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు నాపై దాడి చేశారంటూ కూడా నేను చచ్చిపోయేవాడిని అంటూ కూడా ఆ తీవ్రంగా అతడు విమర్శలు చేశారు. దీనికి సంబంధించినటువంటిది కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఒక సిఆర్పీఎఫ్ జవాన్ తనకు సహాయం చేసి తన ప్రాణాలను కాపాడారు, కానీ రాష్ట్ర పోలీసులు ఎక్కడ కూడా స్పందించలేదు అంటూ కూడా అటు కళ్యాణ్ బెనర్జీ మొత్తం మీద దాదాపు నిన్నటి నుంచి కూడా ఎంపీలపై దాడిలో అటు మమతా బెనర్జీ తీవ్రంగా దీనిపై విమర్శలు చేస్తున్నటువంటిది. వీటన్నిటికీ కూడా దాదాపు జూన్ 2వ తేదీన ఇటు కీలకంగా కూడా సమావేశం అంటే ధర్నా చేయాలి అంటూ కూడా కొద్దిసేపటి క్రితంగా కీలక సమావేశం నిర్వహించిన తర్వాత 2వ తారీఖున ఆ పిలుపునివ్వడం జరిగింది. 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా ఇటు ధర్నా నిర్వహించాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వరకు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అనుమతి కూడా అంటే ఇవ్వలేదు, పోలీసుల నుంచి కూడా ఎలాంటి అనుమతి లభించలేదు. మొత్తం మీద 2వ తారీఖు 10 గంటలకు ప్రతి నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా సమాయత్తం కావాలి అంటూ కూడా పిలిపించినటువంటిది. ఒక్కసారి ఇటు బెంగాల్ కోల్కతా వీధులంతా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. 2వ తారీఖు ఏమవుతుంది అన్నటువంటిది మాత్రమే కొంత ఉత్కంఠతో ఉన్నటువంటి కోల్కతా రాజకీయం, బెంగాల్ రాజకీయం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.